రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా అక్రమరులను వెంటనే అక్రమరులను వెంటనే అక్రమరులను వెంటనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా నేర్పించిన ఎవరు బాగుపడలే రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదట బాగుపడదు. రైతుల అక్రమ అరెస్టులు వెంటనే సిరిసిల్లలో రైతుల అక్రమ అరెస్టులు వెంటనే సిరిసిల్లలో రైతుల అక్రమ అరెస్టులు వెంటనే రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా జలగాటమా రైతులతో జలగాటమా రైతులతో జలగాటమా జలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రైతులతో జలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రైతులతో జిల్లాకు చెందిన సామాన్య రైతు అబ్బాడి రాజిరెడ్డి గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు కలిసి ఒక అక్రమ కేసును బనాయించి వారిని జైలుకు పంపడం జరిగింది. మరి ఆయనకు అప్పుడు ఆ పరిస్థితిలో కూడా గొంతు ఆపరేషన్ అయ్యి మాట్లాడలేని పరిస్థితిలో తినలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక పక్క పోలీసులు కానీ ఇంకో పక్క అధికారులు కానీ ఎటువంటి కనికరం చూపకుండా మరి జైలుకు పంపడం జరిగింది. మరి ఇది మేము పార్టీ తరఫున ఒక ప్రశ్నిస్తున్నాం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక రైతు చిరకాలంగా తండ్రుల నుంచి దున్నుకుంటున్న ఒక భూమిని తన పేరు మీద 2018లో పిఓటి చట్టం ప్రకారం అప్పటి రెవెన్యూ ఎంఆర్ఓనో ఆర్ఐఓ వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇచ్చిన భూమిని తన పేరు మీద చేసుకొని అదే భూమిలో దున్నుకుంటుండు. ఒకవేళ ఒక రైతు పేరు మీద లావాణి పట్ట తీసుకొని తను రైతు అవసరాలు అంటే దున్నుకోవడానికో పంట పండించుకోవడానికో కాకుండా ఓ వ్యాపారం చేస్తానో లేకుంటే బిల్డింగ్ ఆడితేనో ఇంకో రకమైన కార్యక్రమాలు చేస్తానో అది అక్రమం అవుతుంది. కానీ రైతుగా జీవించడానికి లావాణి పట్ట ప్రభుత్వ భూమి అనేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది.
భూమి లేని నిరుపేదలందరికీ హక్కు ఉంది. ఏంది? లావాని పట్టను దున్నుకొని పంట పండించుకొని చేసుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వాన్ని అడిగి పట్ట చేయించుకోవచ్చు. లేకుంటే ప్రభుత్వానికి అవసరం ఉంటే ప్రభుత్వం తీసుకోవచ్చు. ఒక నోటీస్ ఇచ్చి బాబు ఇది ప్రభుత్వ అవసరాలకు అవసరం ఉంది మేము తీసుకుంటామని తీసుకోవచ్చు. కానీ ఎక్కడ లేని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక సిరిసిల్లలోనే ఇక్కడి కలెక్టర్ గారు ఇక్కడి అధికారులు కలిసి వాళ్ళే సెక్షన్లు మెన్షన్ చేసి పోలీసులకు కేసులు పెడుతున్నారు. ఏంటి? ఈ 30 గుంటల ద్వారా ఈ రైతు దాన్ని ఏదో సంపాదించుకొని దీన్ని ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంకో అక్రమ ఆర్జనకు ప్రభుత్వ ధనాన్ని సంపాదించుకున్నాడని చెప్పిన ఇది ఎంతవరకు సమంజసం? ఒక రైతు 30 గుంటలలో ఎంత పండించుకుంటాడో ఎంత చేస్తాడు? పని చేస్తేనే కదా పైసలు వచ్చేది. అది దాన్ని కష్టపడుతున్న భూమిలో దున్నుకుంటే మరి ఒక సామాన్య రైతు అని చూడకుండా మొన్నటిదాకా మేము అనుకున్నాం 10ల సంఖ్యలో రామ్మోహన్ గారు కానీ అంతే అని కానీ మా దేవదాస్ గారిని కానీ ఇంకా భాస్కర్ గారిని ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తే రాజకీయ కుట్రతో రాజకీయ కక్షతో వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులు గురి చేయాలని చేస్తున్నారేమో అనుకున్నాం. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటిదో అర్థమైతలేదు. తాను రాజిరెడ్డి అనే సామాన్య రైతును కూడా అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు నిజంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని తెలియజేస్తున్నాం. ఈరోజు తను విడుదల ఇచ్చిన సందర్భంగా మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి రాజిరెడ్డిని పరామర్శించి ఇప్పటికి కూడా తనకు పూర్తి స్థాయిలో మాట్లాడడం రావడం లేదు. అయినా పాపం 4 రోజుల పాటు జైల్లో ఉండి రావడం జరుగుతుంది. ఈయన కలకల ప్రభుత్వానికి అధికారులకు తప్పకుండా తగులుతుంది. ఇంకో క్వశ్చన్ ఎత్తున్నా, ఇప్పుడు 2018 POT చట్టంలో రాష్ట్రంలో కానీ మన సిరిసిల్ల జిల్లాలో ఎంతమంది పట్టా పొందిరో వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. మరి ఆ రికార్డు ప్రకారం అందరి మీద కేసులు బనాయించు, అందరినీ జైలుకు పంపించు, అప్పుడు తెలుస్తుంది విషయం. ఎక్కడ ఒక్కొక్కటి ఏరుకుంటా అది ఎక్కడో కావాలని ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? అంటే మీరు కావాలనే బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులనో లేకుంటే ఇంకెవరినో ఇబ్బంది గురి చేయాలనే కదా ఇటువంటి కార్యక్రమాలు మానుకొని దయచేసి సామాన్య రైతుల పట్ల టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో మేమందరం ఎప్పటికీ అండగా ఉంటాం. గౌరవ ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు కూడా తన బెయిల్ విషయంలో కానీ అక్కడ కూడా చాలా ప్రతిసారి ఫోన్ చేసుకుంటా తనకు బెయిల్ వచ్చే వరకు కూడా చేయడం, త్వరలో సిరిసిల్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళను పరామర్శిస్తారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి వాటికి తప్పకుండా బుద్ధి చెప్తుంది. రానున్న రోజులలో ఇటువంటి రైతులకు కంపల్సరీ న్యాయ పోరాటం చేసి తన భూమి తనకు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఆయనకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలుపుతున్నాం. 2 రోజుల క్రితం జిల్లాల గ్రామం నుంచి వెళ్ళి అబ్బాడి రాజిరెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశాయి, జైలుకు పంపడం జరిగింది. ఏంది అనంటే రెవెన్యూ వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. జిల్లాల గ్రామం లోపల ఒక్క 30 గుంటల భూమి, సిర్ఫ్ 30 గుంటల భూమిని POT చట్టం కింద అక్రమంగా చేసుకున్నాడు, దానికోసం అని చెప్పి మేము జైలుకు పంపుతున్నామని అంటున్నారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేవు. అన్నం పెట్టే రైతు, ప్రజలకు అన్నం పెట్టే రైతు, మట్టిని వీసుకొని బతికే రైతు, కుట్రలు తెలివై కుతంత్రాలు తెలివై ఓన్లీ వ్యవసాయం మాత్రమే తెలుసు. అసొంటి రైతు అక్రమంగా నీకు భూమిని కబ్జా చేసుకున్నాడా? 2017 POT చట్టం ప్రకారము అతనికి 30 గుంటల భూమిని రెగ్యులరైజ్ చేసింది ఇదే రెవెన్యూ, ఇదే అధికారులు. మళ్ళీ అదే అధికారులు మళ్ళీ అతని మీద కంప్లైంట్ చేసి జైలుకు పంపడం. అప్పుడేమో ఎట్లా న్యాయం అవుతుంది? అప్పుడు ఎట్లా లీగలైజ్డ్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా ఇల్లీగల్ అవుతుంది? ఇప్పుడు ఎట్లా అక్రమదారుడైండు? ఇట్లాంటి రాజకీయ కక్షలతోటి ఎవరో అబ్బాడి అనిల్ రెడ్డి అనో ఇంకెవరో ఏదో గ్రూప్లో పోస్ట్ పెట్టిండని చెప్పి వాళ్ళ ఇంటి పేరుతోటి ఉన్న ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఇతను బంధువు అవుతాడని చెప్పి భావించి అక్రమంగా మీరు దౌర్జన్యంగా మీరు జైలుకు ఒక అమాయకపు రైతును మీరు జైలుకు పంపడం ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి వ్యవహారాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం, మీరు దయచేసి ఈ ప్రాంతానికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కానీ మంచి చేసే ప్రయత్నం చేయండి. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే POT చట్టం లోపల 1000 ఎకరాల భూములు రెగ్యులరైజ్ అయినాయి. మరి వాళ్ళందరినీ తీయండి, తీసి వాళ్ళందరినీ క్యాన్సిల్ చేయండి, వాళ్ళందరినీ జైలుకు పంపండి. ఏదో 350 ఎకరాల భూమిని మేము రెజ్యూమ్ చేసుకున్నామని అంటున్నారు. మరి ఎవరు చేసుకున్నావు? పాలనాధికారి గారు 350 ఎకరాలను మీరు రెజ్యూమ్ చేసుకున్నారని మాట మాట్లాడుతూ ఉన్నారు మీడియా ముఖంగా. ఎవరు చేసుకున్నారు? వాళ్ళ పేర్లేంది? మరి వాళ్ళని ఎందుకు జైలుకు పంపుతలేరు? గిసోటి అమాయకం రైతు కనబడ్డా మీకు జైలుకు పంపేందుకు? ఈయన మీద ఏం కక్ష, ఏం కార్పణ్యం? అంటే అబ్బాడి అని ఉండడమే నేరమా? మరి అబ్బాడి అని ఉన్నోళ్ళు ఇక్కడ జిల్లాల లోపల 20 మంది రైతులు ఉన్నారు, మరి వాళ్ళందరినీ పంపండి.
మరి 350 ఎకరాలు రెజ్యూమ్ చేసుకున్నానన్నప్పుడు ఆ 350 ఎకరాల రైతులు ఎవరు, పట్టేదారులు ఎవరు, ఆ పట్టేదారులను ఎందుకు పంపిస్తలేవు, వాళ్ళు ఎందుకు నువ్వు దాస్తా ఉన్నావు? ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్లు వాళ్ళే కనబడుతున్నారా? అందరు చేసుకున్నారు. ఇక్కడ పార్టీలు కావు. ఎవరైతే పొజిషన్ మీద ఉన్నారో, ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా పొజిషన్ మీద ఉండి దున్నుకొని బతున్నారో వాళ్ళందరికీ కూడా పీఓటీ చట్టం ప్రకారం రెగ్యులరైజ్ చేశారు. మేము చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇట్లాంటి పిచ్చి పనులు మానండి. మీరు డెవలప్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. పాలనాధికారి గారు, ఈ జిల్లాకు మీరు కావాలనుకుంటే ఓ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకురండి, ఓ ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రయత్నం చేయండి. ఈ కక్షలతోట మీరెందుకండి ఇంత ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు? మీరు మంచి చేసే ప్రయత్నం చేయండి. నేను కాంగ్రెస్ నాయకులకు సూటిగా అడుగుతా ఉన్నా, అధికారుల భుజాల మీద పెట్టి బీఆర్ఎస్ నాయకులను కాల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మానుకోండి. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను మీరు చూస్తారు. గ్రామాల్లో తిరగలేకపోతారు. సామాన్య రైతు కలకల జరుగుతుంది. మనం చెప్తా ఉన్నారు, ఎద్దేడిచిన వ్యవసాయం కానీ రైతేడిచిన రాజ్యం కానీ బాగుపడేది. పాపం ఈ రైతును గొడగొడ ఏడిపిస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించారు. అక్రమంగా 5 రోజులు జైల్లో పెట్టిర్రు. వారి కలకల ఖచ్చితంగా మీ పార్టీకి తగులుతుంది. మేము ఈ రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. న్యాయ సహకారం చేసినాం. అన్న తారక రామారావు గారు వీరి భూమి తిరిగొచ్చే విధంగా న్యాయ సహకారం చేసి వీరి భూమిని తిరిగొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు అక్రమ అరెస్టులు చేస్తే, బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్లను ఎవరైనా అరెస్ట్ చేస్తే ఈ కాంచెల్లి ఊకుండేది లేదు. ఖచ్చితంగా తిరగబడతాం. ఈ కాంచెల్లి ఎవరైనా అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ, రైతులు, కార్మికులు అందరం కూడా జైలు బరో కార్యక్రమం పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.